నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ అండ్ హారోస్కోప్ రీడర్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన అందరికీ కూడా అన్ని రాశులకి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ ద్వారా ఎలా ఉండబోతుందో చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ కానివ్వండి, క్రిస్టల్ హీలింగ్ కానివ్వండి, లెర్నింగ్ అబౌట్ క్రిస్టల్, స్విచ్ వర్డ్ థెరపీ, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ కానివ్వండి, ఇలా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీరు క్లాసెస్కి సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవచ్చు. అలాగే క్లాసెస్కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దాంతోపాటుగా ఎవరైనా సరే సర్టిఫైడ్ అండ్ న్యాచురల్ నాన్ హీటెడ్ జెమ్ స్టోన్స్ కావాలనుకున్నా, క్రిస్టల్స్ కావాలనుకున్నా, క్రిస్టల్ బీడ్స్ కానివ్వండి, జెమ్ స్టోన్ జ్యువెలరీకి సంబంధించిన ఐటమ్స్ కానివ్వండి, మనకు కావాలనుకున్నా కానీ ఇదే నెంబర్ మీద సంప్రదించవచ్చు. అలాగే ఈ ప్రెడిక్షన్స్ వచ్చేసి మనకి జనవరి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. మీలో చాలామంది నన్ను పర్సనల్గా మెసేజ్ చేసి అడిగేది కానివ్వండి, కాల్స్లో అడిగేది కానివ్వండి, మీరు ఏదైతే స్విచ్ వర్డ్స్ వీడియోలో చెప్తున్నారో అవి మాకు అర్థం కావట్లేదు, డిస్క్రిప్షన్లో పెట్టినవి కూడా మేము అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. మీ అందరి కోసం ఇప్పుడు నేను పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఎవరైనా సరే వీడియో చూస్తుంటే మీరు ఒక బుక్లో కానివ్వండి, ఒక పేపర్ మీద కానివ్వండి రాసి పెట్టుకోండి, మీకు ఎలాంటి కన్ఫ్యూషన్స్ లేకుండా ఉంటుంది. ఎవరైతే మేము బిజినెస్ స్టార్ట్ చేసామో, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు, స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది, తర్వాత నుంచి బిజినెస్ చాలా డల్ అయిపోయింది, మేము మా చేతి డబ్బులతో బిజినెస్ నడిపించాల్సి వస్తుంది, మనీకి మాత్రం చాలా ఇబ్బంది పడుతున్నాము అనుకునే వాళ్ళు కావచ్చు, కెరియర్ చేంజ్కి, జాబ్ చేంజ్కి సంబంధించి చాలా ప్రయత్నాలు చేస్తున్నాము కానీ ఎలాంటి గ్రోత్ అనేది ఉండట్లేదు, ప్రమోషన్స్ కావచ్చు, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కావచ్చు, ఏదైనా సరే అవకాశం అనేది మాకు రావట్లేదు, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత టెక్నికల్ స్కిల్స్ ఉన్నా కానీ మాకు గ్రోత్ అనేది రావట్లేదు అనుకునే వాళ్ళు కానివ్వండి, కెరియర్లో మంచి స్థాయికి మీరు ఎదగాలి అనుకునే వాళ్ళు కావచ్చు, బిజినెస్లో కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లోలో మీరు చేసే వృత్తి వ్యాపారాలలో అన్ని విధాలుగా కూడా అన్లిమిటెడ్ మనీ ఫ్లో ఉండాలి, సక్సెస్ ఉండాలి, మీ బిజినెస్కి మీకు మంచి పేరు రావాలి, కెరియర్ పరంగా కూడా మంచి గ్రోత్ కావాలి అనుకునే వాళ్ళు ఈ స్విచ్ వర్డ్ని నోట్ చేసుకోండి. మీరు ఎలా రాయాలి అనేది మాత్రం నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, బట్ వీడియో పూర్తిగా చూడండి. ఎవరైతే మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో బాగా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళు పోవర్టీ క్యాన్సిల్. ఈ పోవర్టీ అనే క్యాన్సిల్ ఏం చేస్తుందంటే, మీకు ఏదైతే దరిద్రం ఉందో, అలాగే మీ పనులు ఏదైతే ముందుకు నడవట్లేదో, అలాగే మీకు ఏదైతే అప్పుల బాధలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయో, బిజినెస్ని మీ చేతి డబ్బులతో నడిపిస్తున్నారు తీయలేక ఒక ఆశతో అనుకునే వాళ్ళు కానివ్వచ్చు, మా కెరియర్లో ఎదుగుదల లేదు అనుకునే వాళ్ళు కావచ్చు, వచ్చే శాలరీ మాకు సరిపోవట్లేదు, ప్రతి నెల మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సి వస్తుంది, అడ్జస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది పోవర్టీ క్యాన్సిల్. నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, హైఫన్తో సహా నేను ఎలా అయితే మెన్షన్ చేశానో అలాగే ప్రతి స్విచ్ వర్డ్ కూడా రాయాలి. రాసేటప్పుడు గ్రీన్ కలర్ పెన్ యూజ్ చేయండి. కెరియర్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్తో టాప్ టు బాటమ్ 28 సార్లు మీరు క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఒక వర్డ్ తీసుకోండి, ఒక వర్డ్ పైనుంచి కిందకి టాప్ టు బాటమ్ మీరు రాయడం పూర్తయిన తర్వాత ఇంకొక వర్డ్ రాసుకోవచ్చు. అలా చేసే పద్ధతిది, హైఫన్తో సహా మెన్షన్ చేసి రాయాలి స్విచ్ వర్డ్ ఎప్పుడూ కూడా. ఓకే, పోవర్టీ క్యాన్సిల్. అలాగే రెడిక్యులస్ చార్మ్ అనేది ఏం చేస్తుందంటే, మీకు బిజినెస్లో ఎవరికైనా ప్రమోషన్స్ ఆగిపోతుంటే కనుక, లేదు మాకు కెరియర్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి, బిజినెస్లో ఎలాంటి గ్రోత్ లేదు అనుకునే వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫైండ్ డివైన్, మీకు అన్లిమిటెడ్ మనీ ఫ్లోకి ఫైండ్ డివైన్ అనేది యూస్ అవుతుంది. టుగెదర్ ఫైండ్ డివైన్ కౌంట్ అనేది ఆన్. ఈ వర్డ్ వచ్చేసి వచ్చిన డబ్బులు మీరు రైట్ టైంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో, మీకు డబ్బు అనేది వృధాగా ఖర్చు కాకుండా మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో ఈ 4 వర్డ్స్ కూడా ఎవరైతే నిత్యం 28 సార్లు క్యాపిటల్ లెటర్స్లో గ్రీన్ కలర్ పెన్తో రాస్తారో, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఈ ప్రాసెస్ కూడా ఎవరైతే చేస్తారో, మీకున్న అడ్డంకులన్నీ తొలగిపోయి మీరు బిజినెస్లో మంచిగా రాణించడానికి, అలాగే మీ జాబ్లో కూడా మంచి స్థాయికి మీరు చేరుకోవడానికి, మీకు ఇష్టమైన జాబ్ మంచి శాలరీతో మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ రిలేషన్షిప్కి సంబంధించి కూడా సేమ్ ప్రాసెస్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సేమ్ రిలేషన్షిప్కి సంబంధించి మీరు రెడ్ కలర్ పెన్తో రాయాలి. ఏం వర్డ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఆ రకంగా ఫాలో చేయండి. ఈ రిలేషన్షిప్కి సంబంధించిన వర్డ్స్ చూసుకుంటే కనుక
ఎవరైతే మాకు పెళ్ళయింది, ఇద్దరి మధ్యలో అన్యోన్యత లేదు కానీ ఇష్టం ఉంది, ఒకరికి ఇష్టం ఉండి ఇంకొకరికి ఇష్టం లేకపోవడం కానివ్వండి, స్టార్టింగ్లో చూపించిన ప్రేమ ఆప్యాయతలు ఇప్పుడు మిస్ అవ్వటం కానివ్వండి, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైంది, అత్తమామలు వేధింపులు కానివ్వండి, వేరే వ్యక్తి ఉన్నారు మీ లైఫ్లో అనుకునే వాళ్ళు కానివ్వండి, లవ్ రిలేషన్షిప్లో ఎవరైనా సరే పెళ్ళికి వెళ్దాము అని అనుకున్నారు కానీ అనుకోకుండా మీ పార్ట్నర్లో కొన్ని చేంజెస్ వల్ల అది ముందుకు వెళ్ళట్లేదు, లవ్ రిలేషన్షిప్ కొంచెం ప్రాబ్లంలో ఉంది అనుకునే వాళ్ళు కానివ్వండి, నేను డిస్క్రిప్షన్లో ఫర్ లవ్ అని, ఫర్ మనీ అని, ఫర్ హెల్త్ అని, ఫర్ గుడ్ ఎడ్యుకేషన్ అని అన్నీ మెన్షన్ చేస్తాను. లవ్ కోసం అయితే రెడ్ కలర్ పెన్ యూస్ చేయండి లేదా పింక్ కలర్ పెన్ యూస్ చేయండి. మనీకి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ యూస్ చేయండి. హెల్త్కి సంబంధించి గ్రీన్ కలర్ పెన్ కానివ్వండి, బ్లూ కలర్ పెన్ కానీ యూస్ చేయండి. ఏ స్విచ్ బోర్డ్ రాస్తుంటుంటే కనుక ఆ స్విచ్ బోర్డ్కి సంబంధించిన కలర్స్, ఆయా స్విచ్ బోర్డ్స్ నేను డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేయిస్తాను. అలాగే గుర్తుపెట్టుకోండి, మీరు ఏ ప్రాసెస్ చేస్తున్నా, ఏ రకం పెన్నరతో రాస్తున్నా సరే క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. టాప్ టు బాటమ్ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే రాయాలి. ఖచ్చితంగా ఒక్కొక్క వర్డ్ 28 సార్లు రాయాలి. నేను ఏదైతే ఇక్కడ మెన్షన్ చేస్తానో అవి యాజ్ ఇట్ ఈస్గా రాయాలి. మీరు రాయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. ఓకే, మీరు రాయడం పూర్తి అయిపోయిన తర్వాత ఒక్కొక్క వర్డ్ని 109 సార్లు జపం చేయాలి. చాలా క్లియర్గా చెప్పాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఇంకొకసారి చూసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మిథున్ రాశి టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. మిథున్ రాశికి సంబంధించి ఎవరైనా మిమ్మల్ని డబ్బు అడిగినప్పుడు కానివ్వండి, మీరు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పుడు వేరే వాళ్ళ దగ్గర ఇప్పించడం కానివ్వండి, లేదా వాళ్ళు ఎక్కడైనా అప్పుగా తీసుకుంటుంటే మీరు షూరిటీ సైన్స్ పెట్టడం కానివ్వండి, ఎవరి బిజినెస్లోనైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా ప్రాపర్టీస్ కొనే ముందు కానివ్వండి, అమ్మేటప్పుడు కానివ్వండి, మధ్యవర్తులతో సంప్రదింపులు జరిపేటప్పుడు కానివ్వండి, ఎవరైనా జాబ్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్లు లేదా కాంట్రాక్ట్స్ ఇప్పిస్తామన్నప్పుడు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో ఇలాంటి మాటలు చెప్పే వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంతకుముందు చెప్పినట్టు మీరు ఏ అయితే పనుల్లో కొంచెం చూస్తున్నారో, ఎవరైనా మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు కానివ్వండి, మీరు డబ్బులు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చినప్పుడు, ట్రాన్సాక్షన్స్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మీకు లేనిపోని ఆశలు చూపించి, లేకపోతే మీకు ఎంత డబ్బు వస్తుంది అంత డబ్బు వస్తుంది అని చెప్పేసి మీకు ఆశలు కల్పించడం వల్ల కానివ్వండి, మీరు ఇంత పెట్టండి మీకు ఇంత రిటర్న్స్ వస్తాయి అని చెప్పటం కానివ్వండి, లేకపోతే మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు డబుల్ ప్రాఫిట్ వస్తుందని చెప్పటం కానివ్వండి, ఏదైనా జాబ్లు కానివ్వండి, కాంట్రాక్ట్ కానివ్వండి, గవర్నమెంట్కి సంబంధించినవి ఇప్పిస్తామని కానివ్వండి, ఎవరైనా మిమ్మల్ని ప్రలోభపెట్టే ప్రయత్నాలు చేసినా, లేదు ఎవరైనా ప్రయత్నపూర్వకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వటం కానివ్వండి చేసినా కానీ, దేనికి మీరు టెంప్ట్ అవ్వకుండా మీ డబ్బుల్ని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. అది మీ రెస్పాన్సిబిలిటీ. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే జరిగిపోయిన విషయాలు తలుచుకుని చాలామంది బాధపడతారు. గతంలో జరిగిపోయిన విషయాల్ని ఇప్పుడు తలుచుకుని బాధపడడం వల్ల ఏమీ ఉపయోగం లేదు. ఒకవేళ మీరు రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసినా, ఒక పెళ్లిలో డివోర్స్ అయినా, పెళ్లికి సంబంధించి డివోర్స్ అయినా, ఏదైనా సరే ప్రతిదీ కూడా లైఫ్లో ఏదైనా మళ్ళీ సెకండ్ ఛాన్స్ కోసం చూస్తున్నప్పుడు మళ్ళీ మనకి అలాంటి తప్పిదాలే జరుగుతాయేమో అని చెప్పి ఇప్పుడు మంచి జరుగుతున్నా సరే మంచి అవకాశాలని అందుకోక నెగిటివ్గానే ఆలోచించి ప్రతిదాన్ని దూరం చేసుకుంటారు. దయచేసి ప్రజెంట్లో బతకండి, ప్రాక్టికల్గా ఉండండి. ప్రతిసారి నెగిటివ్ జరుగుతుంది అని ఏం లేదు. మనకి మంచి జరిగే టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఏం చేసినా మాత్రం సీక్రెట్గా మీ విషయాలు 10 మందికి చెప్పకుండా సక్సెస్ వచ్చిన తర్వాత మాత్రమే చెప్పే ప్రయత్నం చేయండి. అలాగే ఈ రాశికి సంబంధించి చాలామంది మంత్రశాస్త్రం కానివ్వండి, తంత్రశాస్త్రం కానివ్వండి, అలాగే కొంతమంది బాబాల్ని కలవడం, అఘోరాల్ని కలవటం, సృష్టికి సంబంధించిన చాలా విషయాలు ఏవో ఉన్నాయి, సీక్రెట్స్ ఉన్నాయి అని తెలుసుకోవడం ప్రయత్నం చేయటం కానివ్వండి, పురాతనమైన ఆలయాలు సందర్శించడం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారనమాట. అలాగే మరీ ముఖ్యంగా రహస్య మరియు మంత్ర విద్యలకి సంబంధించిన సాధన చేయాలి అని చెప్పేసి చాలా ఎంతూజియాస్టిక్గా చాలామందిని కలుస్తూ ఉంటారు. ఇకపోతే ఫ్యామిలీతో గడిపే టైం తక్కువైపోయింది, ఫ్యామిలీకి టైం ఇవ్వాలి, ఫ్యామిలీని తీసుకుని ఎక్కడికైనా మంచి ప్లేస్కి వెళ్ళాలి అంటే టూర్స్కి కానివ్వండి, ట్రిప్స్కి కానివ్వండి, ఏదైనా స్పిరిచువల్ ట్రావెల్ కానివ్వండి చేయాలి అని అనుకుంటారు. అలాగే గృహప్రవేశాలకి సంబంధించి, పెళ్ళిళ్ళకి సంబంధించిన డిస్కషన్స్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి సంబంధించిన ప్లానింగ్స్కి కానివ్వండి, లేకపోతే కొంతమంది వ్యక్తులను కలిసి దాని గురించి చర్చించడం కానివ్వండి చేస్తూ ఉంటారు. ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, కెరియర్ చేంజ్ కానివ్వండి, అలాగే ప్రమోషన్స్కి సంబంధించిన విషయాలు, ట్రాన్స్ఫర్స్కి సంబంధించిన విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి.
తొందరలోనే చాలా మంచి శుభవార్త వింటారు. ఇంట్లో కానివ్వండి, ఆఫీస్లో కానివ్వండి, కొన్ని రెనోవేషన్ పనులు అయితే స్టార్ట్ చేస్తారు. ఇన్ కేస్ స్టార్ట్ చేసి ఉంటే కంప్లీట్గా దాన్ని ఫినిష్ చేస్తారు. మీరు అనుకున్నట్టుగా అవుట్పుట్ కూడా వచ్చిందని చెప్పి చాలా సంతోషిస్తూ ఉంటారు. అలాగే ఇంట్లో, ఆఫీస్లో కొన్ని ఫర్నిచర్కి సంబంధించిన పర్చేసింగ్లు కానివ్వండి, పాత వస్తువులు రీప్లేస్ కొత్త వస్తువులకి సంబంధించి కొన్ని షాపింగ్స్ కానివ్వండి చేస్తూ ఉంటారు. దాంతోపాటుగా పార్ట్నర్షిప్కి సంబంధించిన విషయాల్లో కూడా ఏది ఎలా చేయాలి, దీన్ని ఇంకా బాగా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి అని చెప్పి ప్రణాళికలు కూడా చేస్తూ ఉంటారు. బిజినెస్లో సోలోగా బిజినెస్ చేసే వాళ్ళకి, అంటే ఓన్గా తన బిజినెస్ తను చేసుకునే వాళ్ళకి మాత్రం చాలా అద్భుతంగా ఉండిపోతుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని డిస్కషన్స్ కానివ్వండి, కొన్ని కోల్డ్ వార్స్ కానివ్వండి ఉండే ఛాన్స్ ఉంది. ఆల్ ది బెస్ట్.